హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గీత. ముందుగా మనం ఇన్స్టెంట్ పూరీలు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దాన్ని మీడియం హీట్ మీద కాల్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ ఏమి అంతగా ఏం పీల్చుకోదు అసలు. నేను చూపిస్తాను చూడండి వీడియో క్లిప్లో. అసలు పీల్చుకోదన్నమాట ఆయిల్. చాలా బాగుంటుంది. బోత్ సైడ్స్ మనం ఇలా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఒక పూరి తీసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తీసుకొని దాన్ని మిడిల్లోకి ఒక హోల్ లాగా పెట్టుకోవాలన్నమాట. మరీ బిగ్ కాదు, మరీ స్మాల్ కాదు, మీడియంగా పెట్టుకోవాలి. స్టఫింగ్ వచ్చేసి మసాలా, పొటాటో అండ్ మిక్చర్ వేసుకోవాలన్నమాట. మామూలుగా మనం ఉల్లగడ్డ కూర చేసుకుంటాం కదా, ఉల్లగడ్డలు ఉడకబెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అట్లే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఆ పూరీలో మనం హోల్ చేసి ఉంటాం కదా మిడిల్లో, దాంట్లో వేసుకోవాలి. వేసుకొని అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా మనం దాంట్లో వేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఎన్నైతే మనం చేసుకున్నామో వాటన్నిటి మీద హోల్స్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా చేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఒకే విధంగా ఒక్కొక్క దానికి హోల్ పెట్టుకుంటూ ఇదిగో ఇట్లా అన్నీ రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. నాకైతే ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్లో అన్నీ ఇలా పెట్టుకోవాలి మనం ఈజీగా ఉండడానికి. ఎందుకంటే మళ్ళీ దానిపైన మనం ఏం చేయాలంటే కర్డ్ వేయాలన్నమాట. పెరుగు వేయాలి. పెరుగు వేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన మిక్చర్ వేసుకోవాలన్నమాట. అది మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అట్లానే కూడా తినొచ్చు అన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ మనమంతా ఊరికే అట్లా ఒకసారి స్ప్రింకిల్ లాగా చేసుకోవాలి. ఇది ఓన్లీ కర్డ్ మాత్రమే యాడ్ చేసింది. మళ్ళీ మిక్చర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. మిక్చరు దానిపైన ఒక పీనట్ కూడా పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలంటే అట్లే కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు మన దహీ పూరి రెడీ అయిపోయింది. చూడండి 3 టైప్స్ చూపిస్తున్నా. ఒకటి వచ్చి దహీ పూరి, ఒకటి వచ్చి మిక్చర్ యాడ్ చేసింది, ఇంకోటి వచ్చి కర్డ్ కూడా ఏమీ యాడ్ చేయకుండా ఉండేది. థ్యాంక్ యూ.